శ్రీయేసు రక్ష. దేవునికి స్తోత్రం. ఏది శ్రీయేసు రక్ష? దుష్టుని మీద, అబద్ధము మీద నువ్వు పగబెట్టుకో. ఆ పగే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐ హేట్ ద డెవిల్ అని చెప్తున్నా. వాని మీద నాకు పగ, వాని అంతు చూస్తానన్నంత కోపం నాకుంది. అదే నన్ను ఇప్పటిదాకా నడిపించింది. లర్న్ టు హేట్ ద డెవిల్. కొంతమంది మనం అందరినీ ప్రేమించాలండి, మనం ఎవరిని ద్వేషించొద్దు, మనం అందరినీ ప్రేమించాలని కులుకుతుంటారు. వీడు ఏంట్రా కులుకటం? నువ్వు ఏమందరిని ద్వేషించడం? మొగోనిలాగా మాట్లాడు. ఏంటి కులికేది? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణ పురుషత్వము ఉండాలి. స్త్రీలకైనా పురుషులకైనా. ఆధ్యాత్మిక పురుషత్వం ఏమిటంటే అబద్ధం అనే దాని అంతు చూస్తాననే పగే క్రీస్తు యొక్క పురుషత్వం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యుద్ధం చేయండి, యుద్ధం చేయండి. లేకపోతే దావీదు కథ మీ కథ ఒకటైపోతుంది. ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు. యుద్ధము చెయ్యాలి అనే కసి మిమ్మల్ని క్షేమ మార్గంలో, జీవ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడిపించి మహిమరాజ్యం చేరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేయాలంటే ఏముండాలా అంటే ఆయుధాలు ఉండాలంటాడు ఒకడు, అనుభవం లేనోడు. ఆయుధం ఏం అక్కర్లేదు. దావీదుకి ఏం ఆయుధం ఉంది గొలియాత్ దగ్గర? ఆయుధం కాదురా పిచ్చోడా, ముందు లోపల కసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కసి లోపల ఉన్నప్పుడు ఆయుధం అక్కర్లేదు. అప్పటికప్పుడు ఆయుధం తయారైపోతుంది. నాకు ఏ ఆయుధం అక్కర్లేదు, బట్ ఐఎమ్ ఏ ఫైటర్. ఆ టైంకు ఆయుధం నేను తయారు చేసుకుంటా. లేకుంటే వాడు 4 గుద్ది వాని ఆయుధమే గుంజుకుంటా. ఆయుధం లేదు, ఎట్లా యుద్ధానికి పోతాడో రంజిత్ గారు అంటే వాని దగ్గర ఉంది కదా, అదే వాడుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు కసి ఉండాలి. కసి ఉన్న తర్వాత ఆటోమేటిక్గా యుద్ధం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యుద్ధం చెయ్యాలి. కానీ యుద్ధం చేసేటప్పుడు దానికి చాలా పెద్ద ప్రసంగం చేయాలి. ఇప్పుడు టైం లేదు. మరి అక్కడ యుద్ధం ఎవరితో చేయాలి అంటే వెరీ సింపుల్ ఆన్సర్, శత్రువులతో చేయాలి. మరి శత్రువు ఎవరు? ఇంకొక సింపుల్ ఈక్వేషన్, యేసుకు శత్రువులు ఎవరో వాళ్ళందరూ మనకు శత్రువులు. ఖతం హో గయి బాత్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యేసుకు వ్యతిరేకము, యేసయ్య భూమి మీద చేస్తున్న ప్రణాళికకు వ్యతిరేకము ఎవరో వాళ్ళందరూ నాకు అయితే విరోధం. నేను చెప్తున్నా, దీంట్లో నేను వెనక్కి తగ్గేది లేదు. ప్రపంచమంతా నా వెనుక ఉన్నా నాది ఇదే స్టాండు, ఒక్కడు కూడా లేకపోయినా నాది ఇదే స్టాండ్. నా యేసయ్యకు, ఆయన భూమి మీద చేస్తున్న ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి శక్తి, ప్రతి వ్యక్తి నాకు విరోధి. వాడితో నేను యుద్ధం చేస్తాను. శరీర సంబంధమైన ఉపకరణాలతో కాకుండా ఆత్మ సంబంధమైన ఉపకరణాలతో యుద్ధం చేస్తాను. ఈ లోక సంబంధంగా శారీరకంగా నేను హింసకు దిగను. కత్తులు కటార్లు పట్టుకోము క్రైస్తవులం. బాంబులు మాకు అవసరం లేదు. కనీసం దీపావళి బాంబులు కూడా అవసరం లేదు. ఎలాగ జయించేస్తాము అంటే ఆత్మ సంబంధమైన ఉపకరణాలు. అవి చేతికి దొరకవు, కంటికి కనిపించవు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగిన యుద్ధాయుధములతో మేము యుద్ధం చేస్తాము. బట్ వీ యూజ్ దీస్ వెపన్స్ అగైన్స్ దోస్ పీపుల్ హూ ఆర్ అగైన్స్ ద గాస్పల్.
समझ गए बात. ఈ కనిపించని సర్వశక్తి సంపన్నమైనటువంటి దైవశక్తి సమన్వితమైనటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యుద్ధాయుధములను ఎవరి మీద వాడతాము అంటే క్రీస్తు సువార్తను ఆపడానికి అరికట్టడానికి ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీద నేను నా ఆధ్యాత్మిక ఆయుధాలు ఉపయోగిస్తాను. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ గ్రేట్ బ్యాటిల్. పెద్ద యుద్ధంలో నేను నిమగ్నమై ఉన్నాను. యుద్ధం చెయ్యి. శత్రువు ఎవడో గుర్తుపట్టి యుద్ధం చెయ్యి. చాలామంది దృష్టి సరిగా లేక ఎవడెవడో గుర్తుపట్టలేక శత్రువుతో యుద్ధం చేసేది మానేసి పక్క సైనికులతో యుద్ధం చేస్తుంటారు. ఏదైతే నేను యుద్ధం చేయమన్నాడు కదా. ఒరే పిచ్చోడా, నా సైనికులను చంపుతావేంట్రా అని పైన ఏసై అరుస్తున్నాడు. వీనికేమో చెవుడు వచ్చింది. ప్రియులారా, ఏసే రక్షకుడు, వేరొక దారి లేదు అని చెప్పినోడు ఎవ్వడు కూడా మనకు శత్రువు కాదు. వాడు మనకు విరోధంగా పనిచేస్తే చేయొచ్చుగాక. సర్వసైన్యాధ్యక్షుడైన యేసుకు వాని మీద నేను కంప్లైంట్ ఇస్తాను. ప్రభువా, నేను నీ కొరకు యుద్ధం చేస్తుంటే వీడు నాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. వాడికి జ్ఞానమైన అనుగ్రహించు, లేకుంటే మహిమలోకానికైనా చేర్చుకో. వాడిని ధన్యునిగా చేయి తండ్రి. వ్యాధి అయినను ఆకలి దప్పికలైన లేని అద్భుతమైన ప్రపంచానికి వాడిని తీసుకో తండ్రి. వానికి మంచి బుద్ధి అయినా అనుగ్రహించు, లేకుంటే ఇట్లాంటి పొరపాట్లు వాడు చేయడానికి అవకాశం లేని లోకానికి ఏం తీసుకుపో. అట్లా చాలామందిని సాగనంపాను. చచ్చిన వాళ్ళని లేపే వరము దేవుడు మనకి ఇస్తే ఉండోళ్ళని పోయి పంపించే వరం కూడా ఇస్తాడు. మరి ఏం చేయాలి వాడు? నేనేమో అబద్ధ బోధలతో నేను పోరాడుతుంటే, యెజబెలు బోధలతో నేను పోరాడుతుంటే, వీడు సంఖలో బైబిల్ పెట్టుకొని వచ్చి నాతో పోరాడుతున్నాడు. మూర్ఖుడు, బుద్ధిహీనుడు. 4 సార్లు చెప్పి చూశాను. ఇంక తర్వాత పౌలు చెప్పిన మాట, సావైతే లాభము, అంటే వాని సావైతే మనకు లాభం అని. ఆ విధంగా లేఖనము నెరవేరుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి శత్రువును గుర్తుపట్టి యుద్ధం చేయాలి. శత్రువును గుర్తుపట్టి యుద్ధం చేయాలి. ఆ సమయములో వివేకము గల నాయకుడవై అన్నాడు. దేవుని స్తోత్రం. ఇది లీడర్స్ కాన్ఫరెన్స్ కనుక చెప్తున్నా, వివేకము లేకుండా మీరు యుద్ధం చేయకండి. యూజ్ యువర్ కామన్ సెన్స్ వెన్ యూ వేజ్ ద బ్యాటిల్. డోంట్ గో అగేన్స్ట్ యువర్ ఓన్ కామన్ సెన్స్. కొంచెం ఇంగితం ఉపయోగించాలి, వివేకం ఉపయోగించాలి. ఒకవేళ జ్ఞానం ఎవరికైనా తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నన్ను నాయకునిగా నిలబెట్టావు, నాయకురాలిగా ప్రతిష్ఠించావు, నాకు జ్ఞానం దయచేయి అని అడగాలి. అడిగిన ప్రతివానికి ఆయన గద్దించకుండా ధారాళముగా జ్ఞానం ఇస్తాడు. వివేకము కలిగి మనము యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి అసంఖ్యాకమైన శత్రువులతో యుద్ధం చేయాలంటే మానవ జ్ఞానము చాలదు, యేసయ్య అనుగ్రహించే జ్ఞానం కావాలి. మన శత్రువుల కంటే మించిన జ్ఞానముతో మనం యుద్ధం చేయాలి. ఏదో లీడర్షిప్ దొరికింది, ఏదోలే నేను ఒక లీడర్ని అయిపోయాను, నాకు పదవి దొరికింది, బాధ్యతలు అప్పచెప్పారు అని ఆషామాషిగా తీసుకోకండి.
యుద్ధంలో ఓడిపోతారు, శత్రువు చేతికి దొరికిపోతారు. ఏ ఉద్యమములో మీరున్నారో ఉద్యమానికి మీరే నష్టము చేస్తారు, మీరే ఒక అడ్డుబండగా పరిణమిస్తారు. చాలామంది ఉద్యమంలో ఉండి కొన్ని స్టేట్మెంట్లు చేస్తుంటారు, అది విన్నోళ్ళు అవతల వాళ్ళు చూసి నవ్వేటట్టు. నెవర్ మేక్ ఎ స్టేట్మెంట్ పబ్లిక్లీ విచ్ గోస్ అగెయిన్స్ట్ ద మూవ్మెంట్. మనం ఒక ఉద్యమం చేస్తున్నాం. మన ఉద్యమం ఏంటి చెప్పండి? బేసికల్లీ యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. రక్షణ పొందినాము గనక ఆ ఆజ్ఞకు మనం బైండ్ అయిపోయాం. సువార్త ప్రకటించడానికి పూనుకుంటే సువార్త విరోధమైన శక్తులు వచ్చాయి. ముందేమో కొట్టారు, హింసించారు, చర్చిలు ఓడగొట్టారు, పాస్టర్లను చంపారు. అయినా సరే సువార్త ముందుకెళ్ళిపోతుంది కాబట్టి రాజకీయ వేషం వేసుకొని వచ్చారు, పొలిటికల్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? వాడు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు సువార్తను ఆపడానికి గనక దాన్ని కూడా మనం పొలిటికల్ గేమ్తోనే ఎదుర్కోవాలి. అవతల వాడు బాణం తీసుకొని వచ్చాడు అనుకోండి నా మీద యుద్ధానికి, వాణ్ణి కొట్టడానికి నా దగ్గర కత్తి సరిపోతుందా? నా శత్రువేమో బాణం విల్లంబులు పట్టుకున్నాడు, నా మీద ఆరో షూట్ చేస్తున్నాడు, నా దగ్గర కత్తి ఉంది, ఇది సరిపోతుందా? మీరు ఆలోచించండి. బాణము ఫర్లాంగ్ దూరం నుంచే నా దగ్గర వాడు వేయగలడు, నేనేమో అంత దూరానికి కత్తిని ప్రయోగించలేను. కత్తితో వాడిని వేయాలంటే వాడు నా దగ్గరికి రావాలి. బాణం అయితేనేమో ఫర్లాంగ్ అవతల నుంచే కొడతాడు. అక్కడి నుంచి బాణాలు వస్తుంటే వాడిని కొట్టాలంటే నేనేం చేయాలా? కత్తి అవతల మారేసి నేను కూడా విల్లంబులు పట్టుకోవాలి. చైర్మన్ మావో అదే అంటారు, నీవు యుద్ధములో ఏ ఆయుధం ఉపయోగించాలో అది నీవు నిర్ణయించకూడదు, నీ శత్రువే నిర్ణయిస్తాడు. వాడు ఏ వ్యూహంలో వస్తే మనం అదే వ్యూహంలో ఉండాలి. కానీ వాడు ఒక వ్యూహం మనం ఇంకో వ్యూహం అంటే ఎలా ఉంటుందంటే, మోకాలకు దెబ్బ తగిలితే తలకాయకు బ్యాండేజ్ చేసినట్టు ఉంటుంది. అసంబద్ధంగా, సందర్భ శుద్ధి లేకుండా అడ్డగోలు పోరాటం అయిపోతుంది. ఐ నో మై ఎనిమీ. నా ఎనిమీ ఎవరంటే నాట్ బీజేపీ. నా ఎనిమీ ఏ పొలిటికల్ పార్టీ కాదు. అన్ని పొలిటికల్ పార్టీల వెనుక ఉండి సువార్తను ఆపడానికి ప్రయత్నిస్తున్న దురాత్మల సమూహమే నా శత్రువు. వాడు పొలిటికల్గా వాడు ఒక గేమ్ ఆడి చీకటి శక్తులన్నీ కలిసి సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనము కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదిగి సువార్తను ఆపాలనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలను మనం చెక్ పెడతాం, మనం ఆపేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వివేకము కలిగి మనము పనులు చేయకపోతే వాని చేతిలో బాణము, నా చేతిలో కత్తి అన్నట్టు ఉంటుంది. చాలామంది మనం పొలిటికల్ పార్టీ పెట్టొద్దు 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 అని మాట్లాడుతున్నారు క్రైస్తవులు. సరే పెట్టొద్దులే, మరి ఏం చేయాలో చెప్పు. ఎలా ఎదుర్కోవాలి ఈ సిచ్యువేషన్ను అంటే తెలియదు. మరి తెలియకపోతే తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలని కూడా తెలియదా నీకు? నువ్వు ఈ వ్యూహం వద్దన్నప్పుడు ఇంకా వేరే వ్యూహం ఏదైనా నువ్వు చెప్పగలగాల. ఈ బస్సు ఎక్కొద్దు సార్ బాగోలేదు అంటే ఏ బస్సు ఎక్కాలను చెప్పాలి. ఏ బస్సు ఎక్కాలో నాకు తెలియదు, ఇదైతే ఎక్కొద్దు అంటే బస్ స్టాండ్లో కూర్చుంటామా? మరి అట్లాంటి యూజ్లెస్ ఫెలోస్, బ్రెయిన్లెస్ ఫెలోస్ బోల్డ్ మంది ఉన్నారు.
అటువంటి వాళ్ళను మేము అందుకే వానికి ద్వంద్వాధానము రాదు. బ్రెయిన్ స్ప్లిట్ చేయటం అసలు ఉంటే కదా సార్ స్ప్లిట్ చేసేందుకు. ఉన్నదాన్ని స్ప్లిట్ చేయగలము, లేని దాన్ని ఎట్లా స్ప్లిట్ చేస్తాం? ఆ టైప్లో ఎక్కువ మంది ఉన్నారు. నాకైతే చాలా స్పష్టత ఉన్నది. నేను సత్క్రైస్తవునై ఉండటానికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే నా ప్రాథమిక హక్కులను నేను కాపాడుకోవాలి. ప్రాథమిక హక్కులకే భంగకరంగా ఒక దుష్ట రాజకీయ శక్తి తయారైంది గనక నాకును అన్ని మతాలలోని భక్తులకును ప్రాథమిక హక్కులు కాపాడటానికి కూడా ఒక రాజకీయ శక్తి ఉండాలి. ఇది నా ఈక్వేషన్, దీనికి తిరుగు లేదు. ఇంతకన్నా బెటర్ ఈక్వేషన్ ఎవరి దగ్గరన్నా ఉంటే మాట్లాడాలా, లేకుంటే నోరు మూసుకొని వచ్చి నన్ను ఫాలో కావాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వివేకము కలిగి మనం యుద్ధం చేయాలంటూ అంటాడు. ఉద్దేశ్యములు, ఈ ఉద్దేశం వివేకము కలిగి మనము యుద్ధం చేయాలి అనే ఉద్దేశం నెరవేరాలంటే, స్థిరపడాలంటే ఆలోచన అవసరం. ఏమన్నాడు? ఉద్దేశ్యములు ఆలోచన చేత స్థిరపడు. అందుకు మనం ఇక్కడ ఇప్పుడు సమావేశమయ్యాం. ఆలోచన చెప్పాలి. ఎలా చేద్దాం? ఆలోచన చెప్పండి. ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడాలనుకున్నాం, ఏర్పడ్డాం. తెలంగాణ రాష్ట్రంలో మనం నామినేషన్లు వేసాం, గెలవలేదు, అది వేరే విషయం. మనం గెలవలేదంటే తెలుగుదేశం పార్టీ లాగా 30-35 ఏళ్ళ పార్టీలు కూడా గెలవలేదు. మరి స్వాతంత్రం రాకముందు నుండి ఉన్నటువంటి సంఘ పరివారు అనేక ముఖములు, ఫేసెస్ మార్చినా సరే అంతా ఒకటే. బీజేపీ అనేది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సంఘ పరివారు, బీజేపీ అంతా ఒకటే. లేబుల్స్ మారుతున్నాయి అంతే. అదే సీసా, అదే సారా, లేబులే మార్పు. వాళ్ళు కూడా 4 సీట్లు ఉన్నోళ్ళు పోయి 1 సీటుకు వచ్చారు కనుక మనం సెలబ్రేట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం గెలవకపోయినా సరే, మనం గెలవద్దని అనుకున్న వాళ్ళు ఓడిపోయినందుకైనా మనమైతే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సరే, ఇక్కడేమో అది పరిస్థితి అయిపోలేదు. చరిత్రలో గజనీ దండయాత్రలు, మహమ్మద్ గజనీ దండయాత్ర అనేవి ఉన్నాయి. వాడు ఒకసారి ఇండియా మీదకి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు, 4సారి వచ్చాడు, 14 సార్లు ఓడిపోయినా మళ్ళీ వచ్చాడు, ఓడిపోయినా మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. 14 సార్లు అయిన తర్వాత గెలిచాడు. అలాగే నేను కూడా నెపోలియన్, ఫ్రెంచ్ విప్లవ నాయకుడు నెపోలియన్ ఒకసారి తిరుగుబాటు చేశాడు. అతని దండు ఓడిపోయింది, వెళ్ళిపోయి అక్కడ కొండ గుహలో దాక్కున్నాడు నెపోలియన్. నిరాశపడి నిస్పృహతో నేను ప్రజల మేలు కొరకు ఒకటి ఉద్యమం చేపట్టాను, ఇలా ఓడిపోయాను కదా అని బాధలో ఉండి పైకి చూస్తే అక్కడ సాలీడు గూడు కట్టుకుంటా ఉంది. గూడు కట్టుకొని పట్టు తప్పి జారి కింద పడింది. కింద పడితే మళ్ళీ కష్టపడి గోడకెక్కి పాక్కుంటూ పోయి మళ్ళీ గూడు కట్ట మొదలుపెట్టి జారి కింద పడింది, మళ్ళీ వెళ్ళింది. నెపోలియన్ చూసి ఆ సాలీడు నుండి స్ఫూర్తి పొందాడు. ఇది అల్పప్రాణి, ఇది ఎన్నిసార్లు కింద పడ్డా పట్టుదల వదలకుండా మళ్ళీ వెళ్ళి గూడు కంప్లీట్ చేసింది, నేనెందుకు వదలాలి పోరాటం అనుకున్నాడు. ఎన్నిసార్లు ఓడినా సరే గెలిచేదాకా పోరాటం ఆపని అనుకున్నాడు. హీ బికేమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మిలిటరీ స్ట్రాటజిస్ట్ అండ్ కమాండర్. నెపోలియన్ నాకు గొప్ప స్ఫూర్తిదాయకుడు. ఎందుకంటే నాకంటే పొట్టుకుంటాడు ఆయన.
4'9" 5 అడుగులు కూడా లేడు, 5 అడుగులు లేడు. 5 అడుగులు కూడా నా భుజాన్ని దాక్కుంటాడండి. విలియం కేరీ కూడా ఇంతే. నా భుజాలు దాక్కున్న భక్తులు చాలామంది, వీరులు, సైనికులు, యోధులు చాలామంది. అంత హైట్ తక్కువన్నా సరే ఇవాళ ప్రపంచ సైనిక రంగ చరిత్రలో మేరు పర్వతం అంత, హిమాలయ పర్వతం అంత ఉన్నతుడు నెపోలియన్. ఓటమి అనేది ఒప్పుకోవద్దు. తెలంగాణలో మనం అనుకోలేదు ఇలాగ జరుగుతుందని, మనం అనుకున్న ఫలితాలు సాధించలేదు. కోయి గమ్ కి బాత్ నహీ హై, అఫ్సోస్ కి కోయి బాత్ నహీ, నథింగ్ టు వరీ. We will perform better performance in ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మన ఎన్నికల కమిషన్ వారు దేశమంతటికి ఒకేసారి ఎన్నికలు పెట్టకుండా విడతలుగా ఎన్నికలు పెడుతుంటారు. ఎందుకు తెలుసా? అక్కడ ఓడిపోయిన ఇక్కడ గెలవండి మీరని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎలక్షన్ కమిషన్ వారికి సభాముఖంగా మన కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. దే ఆర్ గివింగ్ అస్ అనదర్ ఛాన్స్ టు విన్. మనం ఏపీ ఎలక్షన్స్లో మనం ఫైట్ చేస్తాం. ఎక్కడైనా ఈ 29 రాష్ట్రాలలో మనం పోటీ చేస్తాము. ఎక్కడైనా చట్టసభలో ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులు, అభ్యర్థులు, ఎనీ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ మనోళ్ళు పోయి అక్కడ ఉన్నారనుకోండి, ఆ తర్వాత దేశం మొత్తం మీద ఎక్కడ ప్రాథమిక హక్కులకు ఎవరు భంగము కలిగించినా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక చట్టసభలో మాట్లాడిన మాటలు మొత్తం మీడియా కవరేజ్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచ మీడియా, మన నేషనల్ మీడియా, అధికార యంత్రాంగం అంతా కూడా మన యొక్క నిరసనను పట్టించుకోవాల్సి వస్తుంది, గౌరవించవలసి వస్తుంది. సువార్త విరోధ శక్తులు కొంచెం తగ్గవలసి వస్తుంది. అదే మన విజయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎలా చేద్దామనేది ఆలోచన చేత ఉద్దేశాలు నెరవేరు. ఇప్పుడు మీరందరూ ఆలోచన చెప్పాలి. దీనికి ఒక వ్యూహాత్మకమైన నిర్ణయము మొన్న అగ్రనాయకులు తీసుకున్నారు. విజయవాడలో సమావేశమైనప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు 2వ శనివారం 1,00,000 మందిని పోగు చేసి గుంటూరులో మహాసభ, ఐపీబీపీ మహాసభ, దానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనే ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎలాగ పోగు చేద్దాము అనేది ఇప్పుడు ఆలోచన సభ జరుగుతుంది. ఎలాగ చేద్దాం? ఇది మన పోరాటం. మనం తప్పకుండా ఏపీ ఎలక్షన్స్కు ముందు 1,00,000 మందితో ప్రజా ప్రదర్శన చేయవలసిందే. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, 175 స్థానాలు ఉన్నాయి. 125 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. అన్ని స్థానాల్లో మనం పోటీ చేయాలి. అన్ని నియోజకవర్గాలు, అన్ని సెగ్మెంట్ల స్థాయి నుండి కొంతమంది ప్రాతినిధ్యమైన ఉండేటట్టు కనీసం 1,00,000 మందికి పైగా జనాన్ని పోగు చేసి, ఇదిగో ఇది మా యొక్క పోరాటం. అంబేద్కర్ మహాశయుడు కలలు కన్న స్వర్ణ భారతం నిర్మాణం చేయాలంటే అంబేద్కరిజంను బాగా జీర్ణించుకున్న వాళ్ళే చట్టసభలో కూర్చోవాలి. మనం పిలుపునివ్వబోతున్నాము, పోరాటం స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి ఎలాగా మనం ముందుకెళ్దాం అనేది ఇప్పుడు ఆలోచన జరుగుతుంది. అనేక మాసాలు లేక దాదాపు సంవత్సరం అయ్యాక ఇలాంటి సభ, నాయకుల సభ జరుగుతుంది. ఇందులో ఇది కూడా ఒక పాయింట్. మనం పోరాటం చేయాలి అంటే ఆధ్యాత్మిక పోరాటము మాత్రమే చేయటం కాదు, ఆధ్యాత్మికంగా నీవు చేపట్టిన సువార్త పోరాటము విజయవంతం కావాలంటే ప్రాథమిక హక్కులను కూడాను కాపాడుకోవాలి. ఈ సామాజిక పోరాటము నీకు సువార్త పోరాటంలో విజయం చేకూరుస్తుంది.
మోకరించి నీవు చేసే మోకాళ్ళ ప్రార్థనా పోరాటం ఇటు సామాజిక పోరాటాన్ని కూడా విజయవంతం చేస్తుంది. దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. శరీరములు అవయవాలన్నీ ఒకదానికొకటి ఎలాగున్న కనెక్టెడో ప్రపంచవ్యాప్త సంస్కరణ ఉద్యమంలో సువార్త పోరాటము, అసత్య బోధలను పెకలించే పోరాటము, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తేవాలి, వెలుగులో ఉన్న వాళ్ళని కూడా సర్వసత్యంలోకి తేవాలి. ఈ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్న శక్తుల మీద రాజకీయ పోరాటం చేయాలి. ఈ అన్ని పోరాటాలు మనము విజయవంతంగా నడిపించాలంటే ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలి. అప్పుడే సమాజంలో మనం నిలబడగలుగుతాము. దేనికదే వేరు వేరు కాదు. మొన్నటికి మొన్న ఈస్ట్ గోదావరిలో సామర్లకోట దగ్గర ఒక ఊర్లో అధికారులు వచ్చారు. ఇంత చిన్న ఊర్లో 8 చర్చిలు ఉన్నాయి, అవసరమా? ఒక చర్చి చాలు, చిన్న పల్లె, 8 చర్చిలు ఎందుకు? 5-6 కూలగొట్టేద్దాం, 1-2 ఉంచండి చాలు అని ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఆర్కేపీ ప్రతినిధిగా రాంబాబు గారు అక్కడికి వెళ్ళారు. వేరే కొంతమంది మన ఆర్కేపీ నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతకు ముందటి కథ వేరు. రంజిత్ గారి దండు పోరాటానికి దిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇంత చిన్న ఊరికి ఇన్ని 8 చర్చిలు ఎందుకు కూలకూడదామని పెద్దలంటే మనోళ్ళు పోయి చాలా బాగా చెప్పారు, సార్ ఎక్సలెంట్ పాలసీ మీది. మరి ఇంత చిన్న పల్లెకు 14 టెంపుల్స్ ఉన్నాయి, ఇన్నెందుకు సార్, అవి కూడా కూలగొట్టండి అని చెప్పారు. అవి ఎలా కూలగొడతాం, సాధ్యం కాదంటే మరి ఇది కూడా సాధ్యం కాదు, మేము ఒప్పుకునేది లేదు, మర్యాదగా నడవండి ఇక్కడి నుంచి. కూలగొడితే అన్ని కూలగొట్టండి, లేకపోతే ఏది కూలగొట్టొద్దు అంటే సగౌరవంగా మౌనంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, ప్రాథమిక హక్కుల పోరాటము వేరు, సువార్త వేరు అనుకోవద్దు. అలాగ ఎవడంటాడంటే స్ప్లిట్ చేయడానికి ఏమి లేనోడే, స్ప్లిట్ చేయడానికి సరుకు లేనోడే అట్లా మాట్లాడేది. అరే ఇప్పుడు ఇక్కడ నుంచి కోటికి వెళ్దాము, సభ పెడదాము, లేకపోతే ఎల్బీ నగర్కి వెళ్దాం, మీటింగ్ ఉందని అంటే మధ్యలో డ్రైవర్ పెట్రోల్ బంక్లోకి తీసుకెళ్ళాడు. అరే పెట్రోల్ బంక్ వెళ్తామంటే ఎల్బీ నగర్ పోవాలా అంటే, ఎల్బీ నగర్ పోవాలంటే ముందు పెట్రోల్ ఉండాలి సార్. అరే మూర్ఖుడా, ఏదిరా నువ్వు అసలు, నేను బొమ్మది ఎల్బీ నగర్ పెట్రోల్ బంక్ ఎందుకు వచ్చావు, టైం లేదు, నడు 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 అంటే మూర్ఖుడిని నేను కాదు, నువ్వు సార్ మూర్ఖుడివి. అక్కడి దాకా వెళ్ళాలంటే ముందు ఇక్కడ పెట్రోల్ ఉండాలి. నువ్వు అనుకున్న ఆధ్యాత్మిక పోరాట శిఖరాలు నీవు అధిగమించి జయించాలంటే ముందు హక్కుల పోరాటం కూడా నువ్వు చేయగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజ్యాంగ విలువలు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను మనం కాపాడుకోగలిగిన నాడే నువ్వు దేవునికైనా సమాజానికైనా ఉపయోగపడగలుగుతావు. నీ హక్కులే నీకు లోపల తీసుకెళ్ళి మూసేశాక ఇక నువ్వు చేసే పోరాటం ఏంటి? లోకాన్ని చూసి నువ్వు భయపడ్డం కాదు, లోకము నిన్ను చూసి భయపడే స్థితికి నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన పోరాటం. దీన్ని సాధించాలంటే ఆలోచన కావాలంట. ఆలోచన ఎలాగా? డబ్బులు ఎలాగొస్తాయి? ఎట్లా ఆలోచన? బాగా డబ్బులున్న వాళ్ళకు కన్నాలు వేయడానికి అవకాశం లేదు. ఏమండి, మనం దొంగతనం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, ఇంకా ఎటువంటి దొంగ పనులు, ఇల్లీగల్ వ్యవహారాలు చేయొద్దు. మరి ఇల్లీగల్గా ఏమి చేయకుండా డబ్బులు ఎలాగొస్తాయి అంటే, దేవుని కార్యం కొరకు దేవుని ప్రజలు ఇవ్వవలసింది, అదొక్కటే, ఇంకా వేరే మార్గం లేదు. మనం అమెరికాకు ఉత్తరాలు రాసుకోము, ఫోటోలు పంపుకోము. మరి ఎలాగ ఇంత దూరం నడిచాం మనం చెప్పండి?
ఇంత దూరం ఈ 39 సంవత్సరాల మహాపోరాటాన్ని నిలబెట్టింది. చలికాలం కప్పుకోవడానికి సరైన దుప్పట్లు కూడా లేని పేదలే నిలబెట్టిన సేవ ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓఫీర్ మినిస్ట్రీస్లో ఎవరు కోటీశ్వరులు కాదు. కోటీశ్వర్లు అందరూ పోయి ఆ చేతులు లేని వాళ్ళ సంఘంలో ఉంటారు. బ్రతకడమే కష్టమైన వాళ్ళందరూ వచ్చి దావీదు దండులో ఉన్నారు. వాళ్ళు నిలబెట్టిన పరిచర్య ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్వలించుచున్న దీపమై ప్రకాశిస్తోంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.